అమ్మా ఎటువైనావురా? వారం నుంచి ఫోన్ చేస్తే ఫోన్ తల్లి కదా, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని ఎటువైనావు? పెళ్లి చేసుకున్నానే. ఏంది పెళ్లి చేసుకున్నావా? అనేదానికి ఏమైనా సిగ్గు అనిపిస్తా లేదురా నీకు? ఎందుకే? ఎవరివే నువ్వు? నా కోడలువా? ఎవరు చూసి నేను సంబంధం? నాకు ఇష్టమైంది కాబట్టి నేను చేసుకున్నానే. ఎవరు అడిగి చేసుకున్నావురా? అయ్యవ వచ్చిరా ఇడ నీకు? అట్లనే కత్తమ్మా. ఏ ఎవతే నీకు అత్తమ్మా? ప్రశాంత్ లేకపోతే ఉండలేను. ఉండకపోతే పో. ఎవరు అడిగి చేసుకున్నావురా నువ్వు? నాకు ఇష్టం కాబట్టి నేను చేసుకున్నానే. కాదు అయ్యవ ఉన్నాం కదా మేము. ఏ నడు చేది. నేను ప్రశాంత్ లేకపోతే సిగ్గు లేకుండా నువ్వు దండం కాదు నన్ను ముట్టుకోకు. నాకు కావాలి, నేను చేసుకున్నా. మాలా పెళ్లి అయిపోయింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకంటే బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదా? 10 సంవత్సరాలు అవుతుంది అత్తమ్మ ఆయన లవ్ చేయబట్టి. 10 సంవత్సరాలు అవుతుందా? అవునారా? అవును. ఏమన్నా తలకాయ ఉన్నదా రా నీకు? ఇంట్లో ఈ అబ్బాయి ఎట్లున్నారు ఏం కథ అని లేదు, గీరాన్ని పట్టుకొని పోయినావా? నాకు ఇష్టం కాబట్టి చేసుకున్నా. అగో దాన్ని ఏమంటున్నాయి? దీనికి ఏమైంది? మంచిగానే ఉంది కదనే. ఏం మంచిగా ఉందిరా? ఎట్లుంది అది? నాకు ఇష్టం కాబట్టి నేను చేసుకున్నానే. అవసరం లేదు, దాని ఇంటికి దాన్ని పంపించే. నడు ఇంట్లోకి నడు. ఏమనకమ్మా. పెళ్ళి వారం అవుతుంది, నువ్వు ఇప్పుడు అంతంటే ఎట్లా చెప్పు? తెలియదు, లేపుకొని వచ్చిన. నీ అయ్యో సిగ్గు సారా ఉన్నదా? నిన్ను ఎట్లా పెంచిరా? ఇట్లనే బొమ్మనే తోలిచ్చిరా? అత్తమ్మ అట్లా మాట్లాడకు. మాట్లాడగలడు తెలిస్తే లొల్లు అవుతుందిరా. మామయ్యకి నువ్వే ఒప్పి అత్తమ్మ. మామయ్య ఒప్పుకునే రకం కాదు. నువ్వు నాడు అయ్యకు తెలుస్తూ నీ చింతపడి ఎత్తాడు భార్గవ్. నువ్వే చెప్పాలి. అయ్య గుణం తెలిసినాక కూడా ఎట్లా చేసుకొచ్చుకున్నావురా? ఒప్పుకుంటామనే తోలుకొచ్చిన. ఇప్పుడు అయ్యకి ఇట్లా తెలిసింది అనుకో, నిన్ను నన్ను ఇద్దరు నేసి అలా బొంద పెడతాడు. ఎట్లా నువ్వే ఒప్పి? నేనైతే ఒప్పియరా? మీరేమన్నా చేసుకోరు. అమ్మో ఇట్లా చేస్తావా? నేను అనుకోలే. కాళ్ళ మీద పడుతురా? చూడత్తమ్మ పెళ్లి చేసుకున్నా నేను. ఎవరినోడి గట్టినవురా? పెళ్లి అయిపోయింది కదా, ఇప్పుడు ఏం చేయమంటారు? కొట్టకు. కొట్టకట నిన్ను కొట్టకంట మాట్లాడుతురు. కొట్టకంట. పెళ్లి అయిపోయింది కదా, ఇప్పుడు ఏం చేయమంటావే? ఏ పోరా, నీకేమైనా తలకాయ పని చేస్తుందో లేదో బాడకావు. ఇంకా పెళ్లి అయిపోయిందని ముద్దుగా చెప్తున్నావు. అట్లా అంటే ఇంట్లో కాదు, కడపలు అడుగు పెట్టినావు అనుకో, నిన్ను నరికి పోగులు పెడతా. ఎటు పొమ్మంటావే? ఏటన్నా పోయి సావురి. అట్లానే కత్తమ్మ, మామయ్యకి చెప్పు ఎట్లా చేసే నొప్పి. మామయ్య కాదు, ఇప్పుడు నేనే పడికి ఇంత మాటలే కానీ మామయ్యతో వచ్చి నరుకుతాడు ఇద్దరు నీడేసి. నన్ను చూసుకొని వచ్చింది వాళ్ళ ఇంట్లో, వాళ్ళ అమ్మను వాళ్ళ నాకు చెప్పద్రా, నాతోని కాదు. నువ్వు ఇట్లా చేస్తావని నేను అనుకోలే. నువ్వే ఇట్లా అంటే ఎట్లానే? నాకు చెప్పకులిరా, నాతోని కాదు. నన్ను బతుకుమంటావా సావమంటావా నువ్వు ఇట్లా చేసుకొస్తే? అత్తమ్మ అట్లానే. నువ్వు నడురా, నువ్వు నన్ను ముట్టకురి. చెప్పు మీ అమ్మకు. బాబు దగ్గర మాట్లాడు. నాకు చెప్పకులిరా. నువ్వు చేసిన ఘనకార్యం మంచి చేసినావు. అయ్యవ్వకు మంచి పేరు తెచ్చినావు. చాలా అయింది నాకు. నువ్వు ఒక్క కొడుకు నిన్ను మంచిగా చేద్దామని అనుకున్నా కానీ నువ్వు ఇట్లా చేస్తావని నేను అనుకోలేదు. కాదత్తమ్మ, నువ్వే ఇట్లా అంటే మా అమ్మ నన్ను ఎవరు ఒప్పియాలి? నా కొడుకు మేము లేమాయే, మేము చేయకపోదు మా ఘనంగా పెళ్లి. లవ్ చేసుడు తప్ప, పెళ్లి చేసుకోవడం తప్ప? లవ్ చేసుడు తప్పు కాదు, మాకు ఎందుకు చెప్పలే? వచ్చినామా మేము? అది కాదత్తమ్మ, మా ఇంట్లో ఒప్పుకోరని నేనే పెళ్లి చేసుకోమా అడిగేది ఉండేగా మమ్మల్ని. మీరు చెప్తే మీరు ఒప్పుకోరానే కదా తీసుకొచ్చింది. ఇప్పుడు ఎట్లా ఒప్పుకుంటాం రా నువ్వు ఇట్లా చేసుకొస్తే? పెళ్లి అయిపోయింది కానీ, పెళ్లి అయిపోయినాక ఒప్పుకోరా? ఊళ్ళో వాళ్ళు ఏమంటారా మమ్మల్ని? ఏమన్నా ఇజ్జత్ ఉందా మాకు? చూసినావా వాడకట్టోళ్ళందరూ ఎట్లా చూస్తున్నారు? పెళ్లి అయిపోయింది. నువ్వు ఏమట్టి మాకు నల్ల మొఖం చేస్తున్నావుగా ఈడ. అట్లా మాట్లాడకత్తమ్మా. ఏ నువ్వు అనకే నన్ను అత్తమ్మని విలువనే విలువకు. నల్ల మొఖం దానా? వానికాడ సిగ్గులేదు, నీకాడ సిగ్గులేదా? ఇక అయిందేదో అయిపోయింది. ఏ పో
పోరా నాకు చెప్పు, బాబుకి నాకు ఏం చెప్పుద్దా చెప్పకు. బాబుకి చెప్పుద్దా రేపు బాబు దగ్గర పోతే మనం చంపుతారా మనల్ని? నీకు అర్థమైంది? నేనెట్లా ఒప్పిస్తారా? నన్ను అంటారా ఎట్లా వేసినవి కొడుకునని? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో సావమంటావో ఊరంతా చూసి పాడైతారు. బాడుకో నీకు ఎట్లా సిగ్గులేదురా? బద్మాస్ దానా ఇంకా నా కొడుకేమంట వచ్చింది కాక ఇంకా కొట్టకని మాట్లా చెయ్యి నువ్వు చెయ్యి ముందు కదా నేను ఈయన విడిచిపెట్టి ఉండలేను అత్తమ్మ. సిగ్గులేదురా బాడుకో అందరు చూస్తుండ్రా ఇడు నా చెయ్యడు దాని ఏం చేయమంటావే నేను పగలగడమైన వారా బాడకో చచ్చుకోమంటావా నేనే చేస్తాను అటు పెద్ద చేస్తావు నేనే వైస్ వస్తాను ఏమేంటన్నా పోతాం పాగలుగా సస్తాడంటే సస్తాడు ఇంకా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావా? పిల్లలు పుట్టినాక కూడా గిట్లనే అంటావా అత్తమ్మ? ఇంకా నీకు పిల్లలు పుట్టదా గుట్టవా ఈడ మహా తల్లి? ఏ నడు నువ్వు నాడు ఫస్ట్ నువ్వు నాడు ఇంట్లో నాడు తగ్గుతుంది బాగా నీళ్ళు తెచ్చియాలా ఇంట్లో పోవాలా? సావమంటావా? నువ్వు ఏమట్టి ఇప్పటికే నాకు పానం మంచలేదు. వారం రోజుల నుంచి తిండి తికాలేక వాడు వస్తున్నా నా కొడుకు గురించి. నీ మీద టెన్షన్ పెట్టుకొని 4 రోజుల నుంచి అన్నం తినలే. తప్పైంది నాకు జమించే అయ్యా ఎట్లున్నారని అనిపించలేదారా నీకు? ఏడవకత్తమ్మ, నేను కూడా నీ బిడ్డ చూడదాన్ని కదా. పోరా పో బాడుకో నువ్వు ఏం దగ్గర గారికి నా తోడు ఉండనే ఉండకు నువ్వు ఇంట్లో. ఏం చేయమంటావు ఏడికన్నా పోరి నా దగ్గర ఉండకురు మీకు. నువ్వు పిల్లలు ఉన్నారా మాకు? ఎవరున్నారా చేసుకున్నావురా నువ్వు? ఎవరు లేదుగా చేసుకున్నావుగా. నేను నీ మీద నమ్మకంతోనే చేసుకున్నా కానీ కాదు నీకు నమ్మకం ఉంది మరి నాకు చెప్పాలేగా నువ్వు అమ్మ నేను ఇష్టపడ్డా అని. అంత గయ్యాలన్నారా నేను? నాదే తప్పైంది చెప్పకపోతే తప్పైంది కదా. ఇప్పుడు మమ్మల్ని ఎటువమ్మంటావు చెప్పు మరి? ఏడికన్నా పోర్రా ఇప్పుడు మీరు ఇంట్లో కోసం మాత్రం అయ్యా మిమ్మల్ని బతకనియ్యాడు నన్ను కూడా బతకనియ్యాడు. బయట ఏం ఆధారం లేదత్తమ్మ, వారం రోజులకి సుక్కలు కనబడ్డాయి. కాదు ఏ ఆధారం లేదని ఇప్పుడు అంటున్నావు మరి అప్పుడేటివైతే తెలివి మీరు ఉన్నారు కదా అత్తమ్మ. ఎవరికి చెప్పి వేసుకులరా పెళ్ళి? పో ఎవరు చేసిరు వాళ్ళ దగ్గరికి పోయి అడుగు పోరి. నువ్వు చెయ్యిది నా ముంగడ నువ్వు చెయ్యి పట్టకు నా కొడుకుది చెయ్యి పట్టకే నువ్వు. ఓ బద్మాసోడు ఊరంతా చూస్తూ కొనబడతా లేదురా సిగ్గు శరం ఏమన్నా ఉన్నావు అదిరా ఇడు చెయ్యడు చెయ్యడు చెప్పే నువ్వే చెప్పే జర వాకి మరి ఇప్పుడు ఎటువమ్మంటావే మమ్మల్ని ఎటువమ్మంటావే ఎటువమ్మంటే నాకు చెప్పకూరి ఎటు పోమంటావంట చేసుకునేటప్పుడు ఎటువైందా తెలివి. నేను పోతున్నా ఇంట్లో పోతున్నా పో నువ్వే చెప్పాలి బాబుకి ఇక. నేనేది చెప్తారా? ఇదింత పీడవరిస్తుంటే ఇదింత నన్ను ఆట ఆడిస్తుంది. ఫస్ట్ నుంచి ఇంట్లోకి వెళ్ళిపోరినాడు. ఏందత్తమ్మ నువ్వు బాగా మాట్లాడతాను? ఎక్కడికి పోయేది? ఎక్కడికైనా పోరి. నాకు హక్కు లేదా? నా మొగడు కాదా? భూమిలో నాకు సగం రాదా? ఎవరిని అడిగి చేసుకురే మీరు? ఎవరిని అడిగి చేసుకుంటే నాకు పెళ్ళై వారం రోజులు అవుతుంది. నాకు అన్ని హక్కులు ఉంటాయి. మాట్లాడవు మాట్లాడతాడా? సైలెంట్ ఉంటే బాగా మాట్లాడతాను. ఎగబడ్డట్టున్నదా నేను? మంచిగా అడిగిన అత్తమ్మ నేను అత్త అని ఇట్లా రానిస్తావా నన్ను? ఇష్టం వచ్చిన మాట్లాడతాను. చెప్పు మాట్లాడు. అందరు చూస్తుండే మనల్ని రానిత్తలేదు కదా. సగం ఆస్తి మన పేరు మీద రాసి మనం ఏమైనా సిగ్గు చేరం ఉన్నదా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. మరి ఎప్పుడు పెళ్ళి అయితే నా మొగడు కాదా? నీకు మొగడు కానీ ఆస్తి వస్తుందా? నా మొగడు అయింది కాబట్టి గారెత్తు కొడుకైన నా మొగడు నా పేరు మీద రాయలే. నేను అప్పుడే ఇంకా నీ పేరు మీద రాయన్నా. నా పేరు మీద అవసరం లేదు అత్తమ్మ, నీ కొడుకు పేరు మీద రాయించు. మేము ఎన్నో బతుకుతాం. అరే మళ్ళీ అట్లనే అంటది. నా పేరు మీద ఉన్నాయేమన్నా నువ్వు నాతో కొట్లాడేది అందుకు? అత్తమ్మ నిన్నే కదా అడగడానికి వచ్చినాం. నువ్వు మామయ్య నొప్పియచ్చు కదా. నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడకు చెప్తున్నా. నేను మళ్ళీనే మాట్లాడినా. నువ్వే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. ఏడుంటాం అత్తమ్మా చేసుకున్నావు మాట్లాడతలేవేంది? పెళ్ళి ఎందుకు చేసుకున్నావు అలాంటప్పుడు నన్ను? ఎందుకు చేసుకున్నావు? మరి ఎవరు అడిగి చేసుకున్నావు? ఇష్టం కాబట్టి చేసుకున్నా. చేసుకుంటే బయట పోయి బతుకు బయట ఎట్లుంటాం? నాకు ఇల్లు లేదా జాగలేదా? ఇల్లు జాగా అయ్యా ఉన్నప్పుడు అయ్యామని అడిగి వేయాలి చేసుకోవాలి. అందరు వేసుకుంటలేరా ఇష్టపడి పెళ్లిలు? చేసుకొని ఇళ్ళకి వస్తలేరు బయట బతుకుతారు కదా. బతికి చూపెట్టలేరు బయట బతికి చూపెట్టారు. బయట లేని వాళ్ళు బతుకుతారు. మాకు ఉంది కానీ నీ కొడుకే కదా ఆస్తి చేయడానికి ఏమైతే ఇంట్లోకి రానియో అటు ఆస్తి ఇయ్యవా? ఎవరికి ఎప్పుడు వేసుకున్నావు పెళ్లి? నీ కొడుకునే వేసుకున్నాడు కదా. నీ ఎవరిని అడిగి వేసుకున్నావు? ఎవరిని అడుగుడేంది? నీ కొడుకే కదా పెళ్లి చేసుకున్నది. నా కొడుకునే వేసుకున్నావు. మమ్మల్ని అడిగి వేసుకుంటే కదా మేము ఇచ్చేది. మాకు ఇష్టం ఉంది కాబట్టి మేము చేసుకున్నాం. మళ్ళీ అట్లనే అంటావేదిరా? నీ ఎడ్డుకున్నాను చూసి అది నిన్ను చేసుకొని వీకింది.
అంటే నేను ఇప్పుడు గయ్యాల దాని లెక్క కనబడతాను అత్తమ్మ. అబ్బో ఇక నువ్వు చెప్పాలా, ప్రత్యేకించి ఊరంతా చూస్తూనే ఉన్నారు, అందరికి ఏర్పడ్డది, ఇంకా ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు మంచిగా- అందరు చూస్తారు, ఇజ్జత్ పోతుంది. నీకు ఇప్పుడు అనిపిస్తుందా ఇజ్జత్ పోతుందని? నీకు అప్పుడు పెళ్లి చేసుకుంటా అనిపించాలి ఇజ్జత్ పోతుందని? అత్తమ్మ నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు ఏ చెప్తా. నువ్వు మాట్లాడకు ఫస్ట్. మనం ఇంట్లో పోదాం రా. పోతున్నాం మేము, పోతున్నాం. ఇంట్లో పోదాం. ఏ పో ఎటన్నా పోరి బతుకుపోరే. ఎటు పోం, మేము మన ఇంట్లోకి పోతాం. ఏ మన ఇంట్లోకా? మన ఇంట్లోకి ఎట్లా పోతావురా నువ్వు? సగం ఆకలి అయితే అంత ఏం కూర వండినావు అత్తమ్మ? దీనికి ఏమైనా సిగ్గు శరం ఉన్నదారా? మళ్ళీ ఇంత తిడుతుంటే మళ్ళీ ఏం కూర వండినామంటది. 2 రోజులు అవుతుంది నువ్వు అన్నం పెట్టక అడుగు. పోతే నువ్వు 2 రోజులే అవుతుంది, మేము వారం రోజులు ఇచ్చిన కొడుకు లేక తిండి తిక్కని లెక్క వాడి వస్తున్నావు. సరే అమ్మ, చికెన్ తీసుకొస్తా, అందరం కలిసి తిందాం. ఇంటికి వచ్చినాక చికెన్ తెస్తానన్నావు కదా. నువ్వు చికెన్ తీసుకురా, అయ్యే మటన్ తీసుకొచ్చి మేము టైం అవే వేసి పెడతాడు. ఎందుకు చికెన్ అత్తమ్మ అంత తీసుకొస్తాడు, నోరేసుకొని చికెన్. కై కైమని అదురుతాను? అబ్బో నీకు మాటలే రావాయి పాప, మెల్లగా మాట్లాడతావు కదా, మేము నోరు వేసుకొని నిన్ను అంటే నువ్వు మెల్లగా మాట్లాడతావు. సరే అమ్మ, పోదా ఇంట్లో పోదా. అరే నువ్వు ఇంట్లోకి ఎట్లా వస్తావురా? నాకు అర్థం కాదు. మామయ్యని పిలువు ఒకసారి. మీరేమన్నా చేసుకోలరా, నాకైతే ఇంట్లోకి వచ్చేది అత్తమ్మ చెప్పకురే. గడ్డి పోతున్నాం. మామయ్యని ఒప్పిస్తా ఒప్పియవా? అరే నేను ఒప్పుకున్నా, మీ మామ ఒప్పుకోడే, నీకు అర్థమైతే లేదా? అబ్బా నీకు దండం పెడతా. అయ్యా నువ్వు నా కాళ్ళ మీద పడకుర్రి. దండం పెట్టి ఒప్పుకో అత్తమ్మ. వద్దు, నాకు తెలియదు, నాకు తెలియదురా. నేను ప్రశాంత్ లేకపోతే మీరు మొక్కకులేరా, నా కాళ్ళు ఎందుకు మొక్కుతారు? నాకు అర్థమైతే లేదు. బాబుని విలు, బాబు విలు. అరే బాబు నన్ను కొడతాడేమోరా, నా భయం నాకు. నువ్వు బాబుని పిలువంటావు. అది కాదు అత్తమ్మ, నీ కొడుకు నాకు ప్రెగ్నెంట్ అయినాకనే పెళ్లి చేసుకున్నాడు. ఇదేంద్రా? నిజమే అమ్మ, అది చెప్పింది నిజమే అమ్మ. ఒక్కదాని మీద ఒకడికి ఇట్లా షాకులు ఇస్తురేంద్రా? బతుకుమంటారా సావమంటారా? నిజమత్తమ్మ, నాకు 3 నెలలు. ఇప్పుడు ఒక్కపోతే మేము ఇద్దరం కలిసి చేద్దాం అనుకుంటున్నాం. ఇట్లా భయపట్టిస్తే ఎట్లరా నన్ను? మామయ్య నువ్వే ఒప్పి అత్తమ్మ, మేము ఇంట్లోకి అత్తమ్మ. కాదురా, నీకు బాబుకున్నది తెలిసి గిట్లా చేస్తే ఎట్లరా? నువ్వు ఉన్నావానే కానీ నేను తీసుకొచ్చింది, నువ్వు ఒప్పిస్తావానే కానీ. ఏమోరా, నాకైతే భయం అవుతుంది, పోయి అయితే అడుగుదా. వాళ్ళు ఇంట్లోకి వెళ్తే చంపుతారనే పెళ్లి చేసుకోమంటే. ఇట్లా అయితే ఎట్లా అందరి ముందట ఇజ్జత్ పోతుంది, ఇంట్లోకి పోయినా మాట్లాడదాం కానీ. కాదురా, నువ్వు ఇట్లా చేస్తే నాకు బాధ అనిపిదా చెప్పు? నాకు వాళ్ళు ఉన్నారు, నువ్వు తప్ప. నాకు ఎంత బాధ అనిపిస్తుంది రా, నాకుండదు నా కొడుకు పెళ్లి ఘనంగా చేయాలని. నేను చెప్తాను అనుకున్నానే కానీ నువ్వు ఒప్పుకోవని నేను చెప్పలే. నేను బాబు కాళ్ళు వాడనా కాళ్ళు మొక్కనే నేను బతలాడన్నా ఏ పిద్దును కాదురా. నువ్వు ఇట్లా వేసుకొని వచ్చా నా కడుపు ఎంత కాలాలో చెప్పు. తప్పైంది అయితే నన్ను క్షమించు. లే ఇక ఓనిచ్చి తీసుకురా, ఏడు. సరే అత్తమ్మ.